ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ ఉందా లేదా, అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆర్ ప్రధాన ప్రతిపక్షం అనే హోదాలో ఉండటానికి మన మాజీ ముఖ్యమంత్రి గారికి కానీ మాజీ ముఖ్యమంత్రి గారి పార్టీ వైకాపాకు కానీ అధికారం ఉందా అనేది ఒకసారి మనం చూస్తే ఈ ప్రజాప్రాతినిధ్య చట్టం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం కనీసం 10% ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ అసెంబ్లీలో ఉన్న 10% స్థానాలైనా గెలుచుకుంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటుందన్నమాట. ఈ హోదా ఏంటంటే వాళ్ళకి నిర్దిష్టమైన కాస్త సమయం కానీ క్యాబినెట్ ర్యాంక్ కానీ ఉంటుంది ఆ ప్రధాన ప్రతిపక్ష నేతకి. లేదంటే ఏదైనా అందరూ ఎమ్మెల్యేలకు ఉండే స్ట్రేచరే ఉంటుంది, ఎమ్మెల్యేలకు ఉండే స్థాయి ఉంటుంది, వాళ్ళకి ప్రత్యేకంగా సీట్లు ఇక్కడే ఉండాలి అని కూడా ఏముండదు. అదే ప్రధాన ప్రతిపక్ష నేత అయితే వాళ్ళకి కనీసం ఫస్ట్ రోలో సీట్లు ఉండాలి సీఎంకి సమాంతరంగా అనే ఒక రూల్ ఉంటుందన్నమాట. సో మనం చూసుకుంటే 2014-2019లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి కూడా 10% అంటే కనీసం 55 పార్లమెంట్ స్థానాలు అంటే 543లో మనకి 10% అన్నా వస్తే అంటే 55 దాకా వస్తేనే వాళ్ళకి ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చి ఉండేది. కానీ కాంగ్రెస్కి 2014లో 44, 2019లో 52 రావడం వల్ల వాళ్ళకి ప్రధాన ప్రతిపక్ష హోదా రాలేదన్నమాట. ఈసారి 100 సీట్లు రావడం వల్ల వాళ్ళకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఈజీగా వస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే 2014లో జగన్ గారికి 67 సీట్లు రావడం వల్ల వచ్చింది, ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అలాగే 19లో చంద్రబాబు గారికి 23 సీట్లు రావడం వల్ల కూడా ఉన్నారు. కానీ ఈసారి జగన్ గారికి అది కూడా ఉండకూడదని ప్రజలు భావించి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. అంటే మనం విమర్శల్లో వింటుంటాం కదా, మీరు చేసే పాలనకి మీకు ప్రతిపక్ష హోదా కూడా ఈసారి దక్కదు అని. దాన్ని నిజం చేసి దీనికి అర్హుడు జగన్ గారే అని చెప్పి ప్రజలు భావించడం వల్ల ఆ హోదా కూడా లేకుండా పోయిందనమాట. సో ఇప్పుడు ఆయన 175 మంది ఎమ్మెల్యేలు లాగే సీఎం గారిని పక్కన పెడితే, మంత్రులను పక్కన పెడితే, ఈయన కూడా ఒక మామూలు ఎమ్మెల్యే. ఆయనకి కనీసం ఫస్ట్ రోలో అసెంబ్లీలో ఉన్న మొదటి వరుసలో సీటు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అది స్పీకర్ గారి విచక్షణ అధికారాల మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కడైనా లాస్ట్లో ఇచ్చినా మాట్లాడడానికి ఏమీ లేదనమాట. అలాగే రాష్ట్రంలో ఉన్న రెండో అతిపెద్ద పార్టీ జనసేన పార్టీ అనమాట. సో జనసేన పార్టీకి 21 ఎమ్మెల్యే సీట్లలో గెలుపొందారు, అలాగే 2 పార్లమెంట్ స్థానాల్లో గెలుపొందారు. అలాగే మూడో పార్టీగా చివరికి మన వైకాపా ఉందన్నమాట. సో ఈ మూడో పార్టీలో కూడా గెలిచిన 11 మందిలో కూడా నోరున్న వాళ్ళు కానీ, నోరేసుకొని పడేవాళ్ళు కానీ, మాట్లాడేవాళ్ళు కానీ ఎవరూ లేరనమాట. అన్ని దాదాపు కొత్త మొహాలే ఉన్నాయి. ఒక పెద్దిరెడ్డి గారే ఉన్నారు. పెద్దిరెడ్డి గారు కూడా పెద్దగా మాట్లాడే మనిషి కాదు. ఇప్పుడు అసలు మాట్లాడతారో లేదో కూడా తెలియదు అనమాట. ఎందుకంటే చిత్తూరులో కూడా ఎప్పుడు లేనిది తెలుగుదేశం పార్టీకి కూటమికి మెజార్టీ రావడం అనేది ఇక్కడ కొసమెరుపు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన ఈ విలక్షణమైన తీర్పు ఏదైతే ఉందో, ఈయన అధికార పక్షానికే కాదు ప్రతిపక్షానికి కూడా పనికిరాడు అనే ఒక తీర్పు ఏదైతే ఉందో, అది రాష్ట్రానికి ఈ 5 ఏళ్లలో మంచి జరగటానికి, అభివృద్ధిని అడ్డుకోకుండా ఉండడానికి ఉపయోగపడుతుందని ఆశిద్దాం.